35 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకోగలిగాం. ఏగా నుంచి ఇప్పటిదాకా ట్రెజర్గా పనిచేసిన వాళ్ళ సహకారం, ముఖ్యంగా మా సుబ్బారావు గారిది. నాకు నా ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూర్చొని మాకు అరటి ఇస్తారు లెక్కలేసి, అది మా మేనేజ్ అకౌంట్స్. సో మన ట్రెజరర్ గారు మీకు ఆల్రెడీ లెటర్ పంపించడం జరిగింది, దాంట్లో మన అకౌంట్స్ పంపించడం జరిగింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ సుబ్బారావు గారు చేస్తారు. నేను తీస్తాను, ఇది రాముండు అలాగే అలాగే. With Union Bank 1,71,042, cash in hand 107. Income and expenditure for the year end 31st March 2023. Electric charges 1799, salaries 2,90,000, printing and stationery 10,242, medical insurance paid to KIMS 8,73,750, bank charges 1,427, office expenses 33,875, ID cards 900, postage and telegram 3,591, medical aid paid 50,000, Jio Fiber and cable TV 14,137, property tax 3,042, conveyance expenses 6,510, plot maintenance 34,800, general body expenses 1,78,560, website charges 1,089 rupees, audit fee 11,800, depreciation 1,14,750, extra income over expenditure 57,558, membership fee 30,000, darling, darling, darling. దాడి దాడి వీడియో హలో, ఆఫ్టర్ లాంగ్ టైం అన్న, చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల క్రితం. హాయ్ అన్న, నేను ఇప్పుడు సీఎం అంటే కెమెరామ్యాన్. Mobile phone 7,934, FD Union Bank 12,03,582, another FD 12,71,129, another FD 60,79,443, another FD 6,15,826, TDS receivable 24,227, balance with Union Bank 171,42, cash in hand 107. Depreciation statement as per income tax rules. Building total 7,43,393, 10% depreciation 74,339, net value 6,69,54. Furniture and fixtures 3,33,593, 10% depreciation 33,359, net value 3,234. Computer 14,040, 40% depreciation, that is 5,616, net value 8,424. Mobile phone 9,334, 15% depreciation 1,400, net worth 7,934. Thank you. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. అకౌంట్స్ మీ దగ్గర వచ్చాయని చూశారు కదండి. మీరు ఆమోదించుతూ చప్పట్లు పెట్టినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మన ఇంట్లో వాళ్ళు కూడా ఇంత క్లియర్గా చెప్పరు. అది ఇంటి గుట్టు మేడం. అది వరల్డ్ ఎకానమీ అర్థం చేసుకోవాలి అంటే
మన ఇంట్లో ఎకానమీ అర్థం చేసుకుంటే చాలట. ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మీకు తెలియకుండా ఏముండదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మందే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి పంపిస్తా ఈ 25 years సెలబ్రేషన్స్ పంపిస్తా ఖచ్చితంగా. ఒకసారి హాయ్ చెప్తే పంపిస్తా. భావన్ గారు మీరు కూడా హాయ్ చెప్తే పంపిస్తా ఫోటోలు. లేకపోతే ఇది మందే, ఇది నాది. ఇది మనది, ఇది మనది, ఇది నాది. ఓకేనా? ఏది ఇంకొకసారి ఓకే మేడం హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. పిల్లలు 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 హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ కానీ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? పెద్దవాళ్ళందరూ ఒక చోట ఉన్నారు అని అంటే మనం అభిప్రాయాలన్నీ వాళ్ళతో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. సో ప్రతి ఒక్కరూ ఈ 25,000 30,000 అన్ని చెప్పారు. అదంతా బ్రహ్మాండంగా ఉంది. బెంగళూరు నుంచి వచ్చి యాక్ట్ చేయిస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళ చేత కూడా కట్టించండి. మీరు డైవర్ట్ అయ్యారు. మళ్ళీ ఆ ఎజెండాలో ఉంది అండి. మళ్ళీ ఆ ఎజెండా కనుక మనం ఇప్పుడు పెంచుదామా వద్దా అన్నది మన ప్రెసిడెంట్ గారు ఎజెండాలో పెట్టారు. ఏఏ టీవీలో మీకు మెంబర్షిప్ ఎంత ఉందండి అనగానే 25,000 అనగానే అమ్మో 25,000 అంటున్నారు సార్ బయట. సో దయచేసి నా అభిప్రాయం అయితే ఏదైతే ఉందంటే 25,000 అలా ఉంచేస్తేనే కనీసం ఒక 6 months వరకు, అట్లీస్ట్ 6 months వరకు 25,000 వరకు ఇచ్చి 6 months తర్వాత 30,000 చేసినా లేకపోతే అప్పుడు నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్లో చేసినా కూడా అది బాగుంటుందన్న ఉద్దేశంతో నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను సార్. మీకు నచ్చినట్లయితే చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ సార్. తెలిసిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంతమంది అయితే ఇప్పుడు ఈ సో కాల్డ్ 4 ఛానల్స్లో ఒక 85-86 మంది హీరోయిన్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. హైదరాబాద్ కన్నడ ఆర్టిస్ట్ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. టోటల్గా హీరోయిన్స్ వరకు 86 మంది అన్న లిస్ట్ తీసాను నేను. టోటల్గా 322 మంది. సో ఈ 86 మంది ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. నా ఉద్దేశం ఎందుకు సభ్యత్వం మన దాంట్లో వద్దు అంటున్నానంటే మనం వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తే బాగుంటుంది, మెంబర్షిప్ కాదు. వర్క్ చేసుకునే పర్మిట్ ఇద్దాం. వాళ్ళు మన ఊరు వచ్చి మన దగ్గర మన పేమెంట్ తీసుకుంటూ ఇక్కడ మనకన్నా ఎక్కువ పేమెంట్కి పనిచేస్తున్నారు. సో వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇచ్చి సభ్యత్వం ఎందుకు వద్దంటారంటే చిన్న లాజిక్ అండి. వాళ్ళు మన లైఫ్ మెంబర్ చేస్తే రేపు పొద్దున్న ఫర్దర్గా మనకి ప్రతి 2 సంవత్సరాలకి ఎలక్షన్స్ అయినప్పుడు వాళ్ళకి పోటీ చేసే అర్హత ఉంటుంది. అది మనం న్యాయంగా అంత పేమెంట్ తీసుకునే వాళ్ళు డెఫినెట్ 1,00,000 పెట్టినా కూడా వర్క్ పర్మిట్ తీసుకొని కార్డ్ తీసుకొని హ్యాపీగా వర్క్ చేస్తారు. కాదు వాళ్ళు దాన్ని సంవత్సరం ఎందుకు చేసుకుంటారు. ఈసీ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత అది 50-70 సైలెన్స్ ప్లీజ్. కౌశిక్ మీరు అన్నది కరెక్ట్. వర్క్ పర్మిట్ పెట్టడము అనేది 100% ఏ క్లెవర్ డెసిషన్. కానీ వాళ్ళకి మంత్లీ 2 lakhs 3 lakhs వచ్చేవాళ్ళు ఇయర్లీ 1 lakh కట్టి వర్క్ పర్మిట్ తీసుకోవడం పెద్ద డీల్ కాదు కదా. పాయింట్ అది కాదండి. పాయింట్ మనకి వాడి సంవత్సరం మళ్ళీ లైఫ్ మెంబర్స్ కాదు. వాళ్ళు సంవత్సరం ఎన్నేళ్ళు చేస్తే అన్నీ రెన్యూ చేసుకోవాలి. సపోజ్ ఒక ఆర్టిస్ట్ అండి 2 years అయిపోయింది ఆవిడ 2 years కనిపించలేదు అనుకోండి, మళ్ళీ వచ్చాక మళ్ళీ కట్టాలి. ఆవిడ కట్టకపోతే ఇక్కడ చేయడానికి లేదు. అలా ప్లాన్ చేస్తే మొత్తం వాళ్ళని మనం దూరం చేయకుండా ఒక నిమిషం ఇప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ ఒక 1 minute ఎవరైనా షూటింగ్ చేస్తే కూడా ఆడవాళ్ళని రూమ్లో కూర్చునే కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా తేడా వస్తుంది. మేము ఇక్కడ ఉండి ఇక్కడ బతకాలనుకునే వాళ్ళకి ఉపయోగం లేకుండా ఎవరిని తీసుకొచ్చి వాళ్ళ రూమ్లో కూడా కనీసం కూర్చునే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా ఎప్పుడు రోడ్డు మీద వేస్తాం. ఫుడ్ విషయంలో కూడా మాకంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ వేరు, మా ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. ఎందుకు ఈ వ్యత్యాసం చూపిస్తున్నారు ఇక్కడ మాకు. జరిగేది వర్క్ పర్మిట్ డిస్కషన్ అండి. మేడం మీరు అదే నెక్స్ట్ అజెండాను యూ కెన్ డిస్కస్.
ఒక్క నిమిషం కూర్చోండి సార్, ఒక్క నిమిషం కూర్చోండి సార్. డోంట్ మైండ్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యాక్చువల్గా మీ అందరికీ మింగుడు పడకపోవచ్చు, నాకు కూడా మింగుడు పడకపోవచ్చు. ఒకసారి దీని గురించి చాలా లోతుగా ఆలోచించాలి. థింగ్ ఏంటంటే మనం మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా, వర్క్ పర్మిట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకుంటాం. అసలు మెంబర్షిప్ గురించి, వర్క్ పర్మిట్ గురించి అసలు కేరే చేయట్లేదు. అసలు ఎవరు మెంబర్షిప్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. దే ఆర్ నాట్ కేరింగ్ అస్. మనం అసలు కేరే చేయట్లేదు. బికాస్ ఛానల్స్ వాళ్ళ వెనకాల ఉన్నాయి. వాళ్ళు అసలు మెంబర్షిప్ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు, వర్క్ పర్మిట్ గురించి ఆలోచించట్లేదు. ఎస్, బాగా చెప్తా ఎప్పుడు వస్తున్నారు. ఇక్కడ డైరెక్టర్లు కేర్ చేయరు, ఆర్టిస్టులు కేర్ చేయరు, ప్రొడ్యూసర్లు కేర్ చేయరు. డైరెక్ట్గా ఛానల్తో అక్కడ ప్రాబ్లం అయితే ఛానల్తో ఫోన్ చేసి ఛానల్ ఈపీలతోనో ఛానల్ హెడ్లతోనో మాట్లాడుకుంటున్నారు. ఇంకా వర్క్ పర్మిట్ క్వశ్చన్ ఎక్కడుంది, మెంబర్షిప్ క్వశ్చన్ ఎక్కడుంది? కానీ ఒకటే ఒకటి దానికి మార్గం ఏంటంటే ప్రొడ్యూసర్స్ మా సీరియల్లో చేసిన ప్రతి కన్నడ ఆర్టిస్టు లేదా తమిళ ఆర్టిస్టు లేదా హిందీ ఆర్టిస్ట్ ఎవరు ఎనీబడి మీరు కంపల్సరీ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోండి. మీరు తీసుకోండి, లేదా మీరు మా ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీ రెమ్యూనరేషన్లో కట్ చేసి మేము కడతామని చెప్పగలగాలి. సూపర్ సూపర్ సూపర్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. మనం అసలు మన మెంబర్షిప్ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. మనం ఎంత దాగపడ్డామంటే 16 లక్షలు ఖర్చు పెట్టి ఒక యాజిటేషన్ చేసాం. మనం ఓడిపోయాం లిటరల్లీ. మనమే ఓడగొట్టుకున్నాం. దాని గురించి ఆలోచించాం. దానికి వాల్యూబుల్ సొల్యూషన్స్ ఇవ్వండి దయించి. దీనికి సొల్యూషన్ ఏంటి, దీన్ని ఎలా అధిగమించగలం అనేది చెప్పండి దయించి ప్లీజ్. అసలు వర్క్ పర్మిట్ అసలు కేర్ చేయట్లేదు. వర్క్ పర్మిట్ మన కేర్ చేయట్లా ప్లీజ్. హాయ్ అండి అందరికీ. హాయ్. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే ఎటు సొల్యూషన్ లేని ప్రాబ్లం యాక్చువల్గా. బట్ స్టిల్ మనం వాట్ ఐ ఫీల్ సార్, వీళ్ళు మన ప్రమేయం లేకుండానే అవుతుంది ఆల్రెడీ టెస్ట్ వేస్తున్నారు, దీనిలో ఆప్షన్ లేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా వాట్ ఎవర్ 80-20 లేకపోతే 70-30 ఏదో ఒకటి కొత్త తెలుగు ఆర్టిస్టులు అయితే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే కంపల్సరీగా ప్రతి సీరియల్లో తెలుగు ఆర్టిస్ట్ లేకుండా అయితే లేదు. బట్ ఈ బ్యారియర్ ఎందుకు ఉంది అంటే మనకు ఒక అసోసియేషన్ ఉంది, తెలుగు పీపుల్ డిఫరెంట్, వీళ్ళకి కూడా కంపల్సరీగా వర్క్ ఇవ్వాలన్న ఫీల్ ఉంది. సో వాళ్ళని మనం మెంబర్స్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మేము కంప్లీట్గా ఓపెన్, ఎవరైనా సరే ఎనీ లాంగ్వేజ్ మా దగ్గరకు వచ్చేసేయండి మేము యాక్సెప్ట్ చేసేస్తాం. మనకి తమిళ మెంబర్షిప్ ఇస్తున్నారా, కన్నడ మెంబర్షిప్ ఎవరైనా ఇస్తారా? సో వాళ్ళకి రూల్స్ ఏమున్నాయి, ఒకసారి వచ్చి చేసేసేయచ్చా? సో తమిళ ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలన్న రూల్స్ ఉన్నాయా? ఏం లేవా? చేసేసేయచ్చు. బట్ స్టిల్ ఇక్కడ వేరే ఏ ఇండస్ట్రీలో కూడా మనకున్నంత ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ కంప్లీట్ వర్క్ ఉంది. బట్ తెలుగు పీపుల్ తన అన్నట్టు గ్యారంటీగా తిండికి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే ప్రాబ్లం మనకి చేసుకోవడానికి ఒక్క పని అయితే చేయొచ్చు సార్, మీరే చెప్పారు. సో మనం మెంబర్షిప్తో ఈక్వల్ చేయొద్దు, వాళ్ళకి వేరే రూల్స్ పెట్టండి. ఎట్లా ఉండాలంటే మన ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దు, మనకున్న రైట్స్ వేరు. అది మాత్రం ప్రాపర్గా అందరం కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని ప్లాన్ చేద్దాం. ఎట్లా అంటే వాళ్ళకి అసలు మెంబర్షిప్ మనకి ఈక్వల్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడైనా మనందరం స్ట్రాంగ్ అయ్యి లేదు మేమే ఉండాలి అని ఫైట్ చేసుకోవాలన్న రోజు తెలుగుడు కంపల్సరీగా తెలుగుడే ఫైట్ చేస్తాడు. అప్పుడు కన్నడ మన మెంబర్ అయిన మన కోసం ఫైట్ చేయాలి. సూపర్. సో డెఫినెట్గా కొన్ని హక్కులు మనకి మాత్రమే ఉండాలి. వాళ్ళు మన మెంబర్స్ అయినా కూడా తెలుగుడికి వేరే హక్కులు ఉండాలి, వాళ్ళకి వేరే హక్కులు ఉండాలి. సో ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. సూపర్ సూపర్. ఇంకొకటి ప్రాబ్లం చెప్తున్నారు, అవన్నీ పర్సనల్ ప్రాబ్లమ్స్, అప్పటికప్పుడు రేజ్ అయ్యే ప్రాబ్లమ్స్. అసోసియేట్ చేయలేదు దానికి. నన్ను ఒక ప్రొడ్యూసర్ ఒక ఆర్టిస్ట్ చెప్తాడని ఎక్స్పెక్ట్ చేస్తుందా ఆర్గనైజేషన్? చేయదు కదా. ఇండివిజువల్ ప్రాబ్లం అది. ఓకే, ఈ ఇండస్ట్రీ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడింది. ఎవరైతే
అవసరం అనుకుంటారు వాళ్ళకి ముడిగిరి చేస్తారు, ఎవరి అవసరం లేదు అనుకుంటే వాళ్ళని తక్కువ చేసి చూస్తారు. ఒకప్పుడు అద్భుతంగా ట్రీట్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చాలా చండాలంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పరిస్థితుల ప్రకారంగా డిస్కస్ చేసేదాన్ని మనం చేయలేము. వాళ్ళ అవసరం మన అవసరం. వాళ్ళు తిట్టినా మనం పని చేస్తాం. మన డిమాండ్లో ఉన్న వాళ్ళు తిట్టితే రేపు పొద్దు నుంచి రాదని చెప్తాం. మనకు అవసరం లేకపోతే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంది దీని బ్యాక్ సైడ్. సో ఎవరిని మనం వేలెత్తి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో బియ్యం లేవు చెప్పలేం కదా. సో ఈ పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళకుండా వెళ్తే చాలా వస్తాయి. ఒక అసోసియేట్ మెంబర్షిప్ అనేది మనకి ఉంది కాబట్టి దాంట్లో ఇద్దాము పరభాష అని అడిగినట్టుగా. కానీ మీకు ఆమోదం అయితే చప్పట్లు కొట్టండి. గుడ్. అండ్ క్లారిఫికేషన్ అకౌంట్ క్లోజ్ చేస్తాను. వాళ్ళు ఓటింగ్ లేదు, కంటెస్ట్ చేసే రైట్ లేదు, అది మన బైలాలో మారుతాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ డిస్కషన్ కూడా పెట్టుకొని అవన్నీ బైలాలో చేసుకొని క్లోజ్ చేద్దాం. అదొకటి. మనకున్న రెండే రెండు మార్గాలు ఈ సమస్యను తీర్చాలంటే. రెండే రెండు మార్గాలు. ఐదర్ వీ హ్యావ్ టు ఫైట్ ఆర్ వాళ్ళని కూడా మనం కలుపుకోవడం. ఈ రెండే ఫైట్. లెట్స్ ఫైట్. ఎవరన్నారు చేద్దామంటే మీతోనే కమిటీ చేస్తాను నేను. లెట్ us ఫైట్. నేను ముందుంటా, నేను తప్పించుకో, నేను ముందుంటా. ఆ ప్రాబ్లం లేదు. ఐఎమ్ రెడీ టు ఫైట్. ఒక్క నిమిషం కూర్చోండి సార్. ఫైట్ కూడా ఒక్క నిమిషం. ఈ ఫైట్ గురించి కూడా తెలుగు భాషా పరిరక్షణ సమితి ఒక ఆర్గనైజేషన్ ఇస్తే దానికి కూడా కమిటీ వేసి ప్రతి ఛానల్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఇయర్ ఈ 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మనం లెటర్ పెడుతూనే ఉన్నాము, ఛానల్తో మాట్లాడుతూనే ఉన్నాము. ఆ కమిటీలో మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. అది సాధ్యం ఎందుకు కాదు అంటే ఇక్కడ మనం ఆడితే కేరళలో షూట్ చేస్తామంటున్నాం. ఇది శాటిలైట్. ఎలా ఉన్నా ఫైట్ చేయాలి అనుకుంటేనేమో మనందరం రేపటి నుంచి షూటింగ్ వెళ్ళదు. షూటింగ్ ఆపకాలి కానీ దానిలోకి వస్తారు. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. ముందు ఫెడరేషన్ లో ఉన్నాం. ఒక 4-5 years బ్యాక్ మనం ఫెడరేషన్ లో ఉన్నాం. 2021 దాకా ఫెడరేషన్ లో ఉన్నాం. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మనం ఇండివిజువల్ గా కావాల్సిన అన్ని ఛానల్స్ తిరిగాం. వాళ్ళు అప్లై చేయగలుగుతున్నారు. వాళ్ళు డిమాండ్ సప్లై అవుతున్నారు. మాకు కొత్త వాళ్ళు కావాలంటున్నారు. మనకన్నా బయట వాళ్ళకి తీసుకొచ్చి ఎక్కువ పేమెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ కేస్ మనం కనుక ఒక ఒపీనియన్ అంటే ఒక డౌట్, మనం కనుక అసోసియేషన్ పరంగా మళ్ళీ మనం ఫెడరేషన్ లో ఉంటే వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి మనం ఒక కలిసినట్టుగా 24 క్రాఫ్ట్స్ ఏమన్నా మనం కలిసి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలమా? నేను మిత్రుడు మనోహర్ గారు ఉన్నారు ఇక్కడ. మనోహర్ గారు ఫెడరేషన్ బైలా రాసింది మేమిద్దరం కూర్చొని. ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేయడం కోసం డబ్బులు ఇచ్చింది నేను. 2021 దాకా కూడా 20 దాకా కూడా మెంబర్స్ గానే ఉన్నాము. కానీ దాంట్లో నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలు ఎవరైతే ఉన్నారో మా దాంట్లో మన కమిటీలోంచి వాళ్ళంతటా వాళ్ళు రిమూవ్ చేశారు. దానికి రీజన్ చెప్పారు మనకి, ఎందుకు మనం తీసేశారు వాళ్ళు. చాలా డిస్కషన్స్ అయ్యాయి వాళ్ళకి. ఓకే ఓకే. సో వాళ్ళు తీసేసారు తప్ప మనం వెళ్ళాలి. ఓకే, మన అవకాశం ఉందా మనం మళ్ళీ మాట్లాడే నిమిషం. ఒకవేళ ఫెడరేషన్ రేట్ ఫిక్స్ చేసుకోవాలనే దానికి పనికి వస్తుంది. రైట్, రేట్ ఫిక్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అది రేట్. ఓకే ఓకే. ఫెడరేషన్ ఇస్ ఫర్
గెయిన్ పేమెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకటి. ఓకే. రెండు, మన ఆర్గనైజేషన్ ఇతర ఆర్గనైజేషన్స్ అయితే వేరే వాళ్ళు ఉన్నారో దీన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం వాళ్ళతో ఎంఓయూ చేసుకుని ముందుకెళ్దాం. మళ్ళీ ఫెడరేషన్కి అసోసియేషన్ ఆహ్వానించిన వాళ్ళతో మళ్ళీ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అంటే నా ఫీలింగ్ ఒక్క నిమిషం, మన ఒపీనియన్ ఆర్గనైజేషన్ డిగ్రేడ్ చేస్తూ ఆర్గనైజేషన్ ని హట్ చేసిన వాళ్ళతో వెళ్ళడం కరెక్టా? లార్జర్ పిక్చర్ ఏంటంటే ఒక స్టార్ మన ఒక సీరియల్ లో ఒక హీరోని బ్యాన్ చేశారు. అఫ్ కోర్స్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో ఒక నాన్ తెలుగు హీరోని గొడవ అయినప్పుడు ఆ హీరోని బ్యాన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛానల్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ మంచి స్టార్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో పార్ట్ కాకపోయినా కూడా ఫెడరేషన్ ప్రోత్సాహంతో ఆ హీరోని బ్యాన్ చేయించగలిగారు. అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్. కాకపోతే అంటే స్టార్ మాల్ అంటే ఒక పెద్ద ఛానల్లో ఒక హీరోని ఫెడరేషన్ బ్యాన్ చేయించగలిగిందంటే ఇన్ కేస్ మనం కనుక వాళ్ళతో ఉండగలిగితే రేపు పొద్దున్న తెలుగు వాళ్ళు సీరియల్కి 7 ఉండాలి, నాన్ తెలుగు వాళ్ళు 3 ఉండాలని రెస్ట్రిక్ట్ చేయగలం. వాళ్ళతో ట్రావెల్ చేయగలంటే మనం అంటే 24 గంటలు కలిసి ఉంటాయి కాబట్టి రేపు పొద్దున్న ముగ్గురు కన్నా కన్నా వాళ్ళని ఎక్కువ పెట్టుకుంటే మా కెమెరామ్యాన్, మా ప్రొడక్షన్, మా ఎడిటర్, మా వాళ్ళు పనిచేయరు అవకాశం ఉందా? బాగుంది. ఫెడరేషన్ లో ఉంటే డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. పూర్తిగా విందా? ఫెడరేషన్ హలో, దీనికి సంబంధించింది ఇదే జనరల్ బాడీ మీటింగ్ లో దానికి కాదు ప్లానింగ్ లో ఏముంటుందంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లాన్ చేస్తారు డెఫినెట్ గా. ఫెడరేషన్ ఎలా మనం ఫెడరేషన్ జాయిన్ కావడమా, కొత్త ఫెడరేషన్ స్టార్ట్ చేయడమా, అవన్నీ ఒకసారి చర్చించుకుని దాని మీద నిర్ణయం తీసుకుని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. సూపర్. అందరు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. నెక్స్ట్ పాయింట్. కమాన్ ప్లీజ్ మాట్లాడండి. హలో. ఇప్పుడు కన్నడ వాళ్ళు వద్దు, హిందీ వాళ్ళు వద్దు అంటే వాళ్ళు వెళ్ళి రేపొద్దు రాజస్థాన్ వాళ్ళు కూడా తెచ్చేసుకుంటారు. బికాస్ ఛానల్ సపోర్ట్ వాళ్ళకి బాగా ఉంది కాబట్టి. సో కన్నడ వెళ్ళకూడదు, పాము చావకూడదు. మనం ఫైట్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చాలా రోజులు వెళ్ళి టెంట్లో కూర్చున్నాం. ఏం జరిగింది? ఏమి జరగల. వెళ్ళి జైల్లో పడ్డాం. అదే జరిగింది. సో రేపొద్దు కూడా అదే జరుగుతుంది. కానీ కన్నడ వినకుండా పాము చావకుండా ఉన్నారంటే కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా డైరెక్ట్ డబ్బింగ్, మరి ప్రాంప్టింగ్ ఉండదు, ఏమి ఉండదు. అంటే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేశారు. లాంగ్వేజ్ నేర్చుకుని రమ్మనండి, తెలుగు నేర్చుకుని రమ్మనండి, తెలుగులో మాట్లాడమనండి, యాక్ట్ చేయమనండి, అయిపోయింది కదా. మరి ఇప్పుడు మనం ఫైట్ చేసినంత మాత్రం ఛానల్తో మనం ఫైట్ చేయలేం కదా. ఛానల్ వాళ్ళేమో మేమంతా కార్పొరేట్ వాళ్ళు అంటున్నారు. స్టార్మా వాళ్ళతో మేము అంతే మీటింగ్ కూర్చున్నాను హరీష్ గారు. ఇదంతా కార్పొరేట్ ప్రపంచం అమ్మా, ఎలా కుదురుతుంది? మాకు బిజినెస్ ఎక్కడ జరిగితే వాళ్ళని తెలుసుకుంటాం అంటారు. అంటే ఇంతకాలం ఛానల్స్ ఇప్పుడు ఈటీవీ కానీ దూరదర్శన్ నుంచి కూడా మనం వర్క్ చేసి అది ఎదిగిన ఛానల్ తర్వాత ఇక్కడ బయట వాళ్ళు వచ్చారు. ముందు రాలేదు కదా, వాళ్ళు వచ్చి కొత్తగా ఛానల్ పెట్టి వాళ్ళే పైకి తీసుకురాలేదు కదా. సూపర్. వర్క్ చేశాక మనం అప్పటి నుంచి ఎదగని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఎదిగేటట్టు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళ వల్లే ఛానల్ ఎదుగుతోంది, మీ వల్ల మాకు బిజినెస్ లేదు అంటున్నారు. సో ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళి మళ్ళీ ఛానల్తో ఫైట్ చేయలేం కదా. అందుకని డైరెక్ట్ డబ్బింగ్ పెట్టుకున్నాము. ఆ అవకాశం ఏమైనా ఉందా? డైరెక్ట్ డబ్బింగ్ మనకి ప్రాంప్టింగ్ లేదు. టెలికాస్ట్ అలాగే హిందీ సీరియల్, కన్నడ సీరియల్ ఎలా జరుగుతుందో అలాగే మనం చేసుకునే అవకాశాలు చెప్పారు. తెలుగు వచ్చిన వాళ్ళు, మాతృభాష బ్రహ్మాండంగా మాట్లాడగలిగే వాళ్ళు మన దగ్గర చెప్పడం లేదు. పక్క నుంచి ప్రాంప్టింగ్ 10 మంది ఒకే ప్రాంప్టింగ్ చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు? అసలు ఇవ్వట్లేదు మనకి ఛాన్స్. టైం టేకింగ్ కదా. రోజుకి 4 ఎపిసోడ్ చేస్తున్నారు. హలో, రోజుకి 4 చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని నేను స్వయంగా చూశాను, వాళ్ళతో కలిసి పనిచేశాను. వాళ్ళకి అది చెయ్యాలని అయింది కాబట్టి కనీసం 150
ఓకే, నాగబాబు గారు వచ్చినందుకు కృతజ్ఞతలు. నాగబాబు గారు ఎక్కడంటే అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఏ సమస్య వచ్చినా సార్ ఇలా ఉంది ప్రాబ్లం అంటే ఎస్ నేనున్నాను వడ్ యు వాంట్ అని అడుగుతుంటారు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. మనకి కోవిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాగబాబు గారు విషయం తీసుకొని కోవిడ్ వ్యాక్సినేషన్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేది కూడా ఏర్పాటు చేసి మనందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించారు. గట్టి సపోర్ట్గా మన ఆర్గనైజేషన్కి ఫస్ట్ నుంచి ఉన్న అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కొంతమందికి మెమెంటోస్ ఈ 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఒక జ్ఞాపిద్దాం అనుకుంటున్నాము. అదొకటి. డాక్టర్ వేణుస్ వాళ్ళు మన మెంబర్స్ అందరికీ బ్యూటీ ప్రొడక్ట్స్లో ఒక కిట్ తయారు చేశారు, అది కూడా ఇస్తున్నారు. అలాగే మనకి స్పాన్సర్ చేశారు అపర్ణ ప్రాపర్టీస్ వారు, అరుణ ప్రాపర్టీస్ వారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా క్యాలెండర్స్ కూడా తీసుకొచ్చారు మేడం. ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మన వాళ్ళకి, మన మెంబర్స్కి. ఒక అనౌన్స్ చేసేస్తే ఫస్ట్ మేము ముందుగా మిమ్మల్ని సత్కరించుకొని మీకు మొమెంటో ఇద్దామని అనుకుంటున్నాము. यो वैताः ब्रह्मणो वेद अमृतेनवतां पुरीं तस्मै ब्रह्मच ब्रह्मा च आये कीर्तिं प्रजान्मदः भागधेये नैवैनं प्रणीयति ब्राह्मणाशयवत्तरे ब्राह्मणो वै सर्वदेवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति देवतीत्वे देवतास्ते सर्वव्याधिविदे ब्राह्मणे वसन्ति पर्याप्य अनन्तरायस्य सर्वस्तोमोजनात्रतं भवति सर्वसाप्तै सर्वजित्ते धर्मा आप्नोति सर्वं जयति शतमिति शतमन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः जन्म संसारबन्धनात् ओम नमो नारायणायेति मंत्रोपासकः. Let's go to give the some of the balloons away because we have to put together. And we don't have any time, somebody don't worry. Yeah. Okay na? Prashant and Sapna. Prashant madam, అది ఏంటి? So మీ సైజ్ లో కంపేర్ నా సైజ్ లో ఇది బాగుంది. Daddy and first round to begin with. కొంచెం please. You know the game కదా? Very good. Okay. Yeah. This is okay. మేడం చెప్తాను నేను. మొదటి సైడ్ వెనక. ఎవరు ఫస్ట్ చూపిద్దాం. Show your balloons. వీళ్ళ దగ్గర ఒకసారి కష్టపడి బెలూన్ ఊదిన వాళ్ళకంటే గట్టిగా చప్పట్లు కొట్టమంటున్నారు. ఆ కుర్చీని మడత పెట్టి. Yes. సో ఇప్పుడు మీరు చేయాల్సినది ఏంటి అంటే మీ బెలూన్ ని ప్రొటెక్ట్ చేస్తూ పక్కన వెళ్ళి పక్కన కొట్టేసేయండి. అందరూ దయచేసి కూర్చుంటే వాటి జరిగితే లేకపోతే ఆ బాగా సత్యం అందరూ కూర్చోండి అమ్మా Let's start, sir. Come on for mine. Okay. Let's go. 1, 2, 1 out. ఒకటి తర్వాత నేను మాట్లాడతాను. నీకు ఒకటి అని చెప్తే ఇది అయ్యే పని కాదు. మీరు ఫోన్ చెప్పాలి. చూస్తే వెరీ గుడ్ సార్. అవుట్. Let's start. 3, 4.
6 అందరూ ఒకసారి దయచేసి కూర్చోండి. 1 by 1 ఇన్స్ట్రక్షన్. మీరు సెకండ్ చెప్పండి. అవుట్ కమా సార్ ఒప్పుకోరా? లెట్స్ గో కమా 2 అవుట్. అందుకే కూర్చోమంటారు. లెట్స్ స్టార్ట్ 2 కూర్చోమంటే 2 తర్వాత 3 అవుట్. యు హావ్ టు సే 3. భోజనం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ వాళ్ళందరూ కూడా భోజనం చేయాలి. ఓకే స్టార్ట్ సార్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ సార్. కమ్ ఆన్ 2 3 4 5 లెట్స్ స్టార్ట్.